సో హే గైస్, రీసెంట్ వీడియోలో అయితే మనం మంచిర్యాల టు రామగుండం అయితే ట్రావెల్ చేసినాం. ఇప్పుడు అయితే రామగుండం టు రాజమండ్రి అయితే ట్రావెల్ చేయబోతున్నాం. సో మన ట్రైన్ కి అయితే 2.5 hours అయితే టైం ఉన్నది. సో ఇంతసేపు ఎక్కడ కూర్చుందామని నేనైతే ఏసీ వెయిటింగ్ హాల్ కి అయితే వచ్చేసిన. ఈ వెయిటింగ్ హాల్ లో ఫెసిలిటీస్ ఎట్లున్నాయో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే హాల్ కి వెళ్ళగానే ముందైతే ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా. ఇప్పుడైతే మనం రామగుండం స్టేషన్ లో ఏసీ లాంజ్ లో అయితే కూర్చున్నాం. సో ఇక్కడ వచ్చేసి పర్ అవర్ 25 రూపీస్ పర్ పర్సన్. అండ్ చిల్డ్రన్స్ వస్తే ఒకవేళ పిల్లలు ఉంటే మాత్రం 15 రూపీస్ పర్ అవర్. సో ఒకవేళ మీ ట్రైన్ కనుక డిలే అయినా లేకపోతే ఇంటర్చేంజ్ కావాలి, ఒకవేళ లేట్ అయితే ఒక ట్రైన్ ఎక్కి ఇంకో ట్రైన్ ఎక్కాలనుకుంటే అప్పుడు లేట్ 1 hour 2 hours మోర్ దెన్ 2 hours ఇట్లా ఎప్పుడైనా ఉంటే, లేకపోతే 1.5 hour ఎక్కువ ఉంటే సో మీరు ఇందులోకి వచ్చి స్టే చేయొచ్చు. మంచిగా నీట్గా ఉన్నది. సో ఆఫ్టర్ 2 hours అయితే మన ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్ అయితే ఎక్కేసిన రష్ ఉంటుంది అనుకున్నా, కాకపోతే అంతగానం రష్ అయితే ఏం లేదు. సో ట్రైన్ అయితే మూవ్ అవుతుంది. కొంచెం దూరం పోయినాకనే అయితే ఆకలి అయితే వేసింది. సో మన బ్యాగుల్లో అయితే పులిహోర ఉండే, సో మా మమ్మీ ప్యాక్ చేసింది. సో పులిహోరని అయితే ఇంత మంచి వెదర్ లో కూర్చొని తినుకుంటుంటే టేస్ట్ మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుంది. సో అలా మంచి మంచి లొకేషన్లు దాటుకుంటా ఖమ్మం దాకానైతే రీచ్ అయిపోయినా. ఖమ్మంకి వచ్చేసరికి నైట్ 9 అయితే అయిపోయింది. సో నేను ఖమ్మంకి వస్తానా అని తెలిసి మా ఫ్రెండ్ అయితే నా కోసం అయితే టిఫిన్ అయితే పట్టుకొని వచ్చి ఇచ్చిపోయిండు. టిఫిన్ వచ్చేసి దోశ అయితే పట్టుకొచ్చేసిండు. ఇలాంటి ఫ్రెండ్స్ మీకు కూడా ఉంటే కామెంట్ చేయండి. అండ్ దోశ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నది. సో 12:30 వరకు అయితే నేనైతే రాజమండ్రి రైల్వే స్టేషన్ అయితే దిగిపోయినా. సో ఇప్పటికే వీడియోలు అయితే చాలా పెద్దగానైతే అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో అయితే నేను రాజమండ్రి స్పెషల్ డ్రింక్ అయితే ట్రై చేసిన. ఆ డ్రింక్ ఏంటిదో చూడాలంటే మన వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి.